హర రామాదేవ్ శంభో శంకర్గా ఫైనల్గా అయితే 2026లో జూలై 3న అమర్నాథ్ యాత్ర ఓపెన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే భక్తులు వెళ్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో కంపల్సరీ ఈ వీడియో చూడండి చివరి వరకు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ అండ్ గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నాను. టోటల్గా ఈ జర్నీ ఎలా జరుగుతుంది, అక్కడ రీచ్ అయిన తర్వాత మనము ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే మనకి టోటల్ జర్నీకి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ ఉన్న వెదర్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ నుంచి మనం లగేజ్ ఏమేమి తీసుకెళ్ళాలన్నది టోటల్గా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అలాగే ఈ టోటల్ బడ్జెట్ కూడా ఎంత అవుతుందో కూడా నేను చెప్పబోతున్నాను. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే జమ్మూ నుంచి వెళ్తే బెటరా, శ్రీనగర్ నుంచి వెళ్తే బెటరా అన్నది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే అక్కడ నుంచి ఇక్కడికి ఎలా రావాలి, అక్కడ ఉన్న సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ కూడా ఎలా చూడాలి, మనం తక్కువ బడ్జెట్లో ఎలా రీచ్ అవుతున్నాము అన్నది కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అలాగే మన దర్శనం ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, మనకు ఏ లోపల మనకు మంచులింగం అనేది మనకు కనపడుతుంది అన్నది కూడా నేను ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వెళ్తున్నారో అందులో ముఖ్యంగా మన తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చెప్పబోతున్నా వీడియో చివరి వరకు చూడండి. నా చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తానని అనుకుంటాను. నేను మీ ఎందుకు ట్రాల పద్ధతిని మాట్లాడుతున్నాను. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లైట్ వచ్చేసి మనకైతే శ్రీనగర్ వరకు రీచ్ కావచ్చు. సో మనకు టోటల్గా అమర్నాథ్ యాత్ర సంబంధించింది అయితే ఉంటాయి. మనం రెండు ప్లేసెస్ నుంచి వెళ్ళొచ్చు. ఒకటి జమ్మూ, ఇంకొకటి వచ్చేసి శ్రీనగర్. సో మనం ఫైనల్గా ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ముందుకు వెళ్ళేది మనం జమ్మూ రీచ్ అవుతాం కాబట్టి సో జమ్మూ నుంచి మనం వెళ్దాము. సో పర్టికులర్లో అయితే మనం ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు 36 అవర్స్ పడుతుంది. అంటే డే మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే ఈవినింగ్ రీచ్ అవుతున్నాం, అంటే సెకండ్ డే కూడా కంప్లీట్ అవుతుంది. సో సెకండ్ డే అక్కడ నుంచి మనము దిగిన తర్వాత అక్కడ నుంచి భగవతీ నగర్, అంటే జమ్మూ నుంచి భగవతీ నగర్ బేస్ క్యాంప్ వచ్చేసి మనకు 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ రీచ్ అయిన తర్వాత మన ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు మాత్రం ఏం వెరిఫికేషన్స్ అలాంటిది ఉంటుంది. ఇది కూడా మెయిన్ ఏంటంటే జమ్మూలో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. అది ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారో సబ్మిట్ చేయడానికి. సో ఇది వచ్చేసి మనకు RFI కార్డు కోసము. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతే మనం ఉందో దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ వచ్చేసి ఏదైనా ఇండియన్ సంబంధించి గవర్నమెంట్ సంబంధించిన ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవి కంపల్సరీ పాస్పోర్ట్స్ కానీ, ఇవన్నీ మీరు ఏదైనా ఒకటి ఐడి ప్రూఫ్ చూపిస్తే మీరు దాంతోపాటు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి సో ఇది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కాబట్టి మీరు డే 3లో వెళ్ళిపోతారు. సో డే 3లో మనకి ఏముంటుందంటే డే 3 మార్నింగ్ ఏమంతా సబ్మిట్ అయిపోయే వరకు మనకు ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు RFI కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. RFI కార్డు తీసుకొని మనం నెక్స్ట్ పక్కనే ఉన్న బస్ స్టాండ్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి జమ్మూ నుంచి అటు వెళ్ళడానికి. సో ఇది ఛార్జ్ వచ్చేసి మనకు దాదాపు 280 నుంచి 300 రూపీస్ ఎబోనే ఉండొచ్చు నాకు తెలిసి. మేము వెళ్ళినప్పుడు అయితే అంతా ఉంది. సో ఇది ఉంటుంది. ఈ బస్ ఛార్జ్ తీసుకుంటే తెల్లారి మార్నింగ్ అంటే 4th డే రోజు మార్నింగ్ మీరు 3 o'clock నుంచి 6 o'clock మధ్యలోనే మనం ఇక్కడ నుంచి మిలిటరీ కాన్వాయ్లో మాత్రమే వెళ్తాం. మనము దాదాపు 9 hours జర్నీ ఉంటుంది. రోడ్ వచ్చే అంతా ఘాట్ రోడ్ సెక్షన్స్ ఉంటుంది మనకు. సో కొందరు పాల్గామ్ వెళ్ళే రూట్లో వెళ్తే పాల్గామ్ వెళ్ళొచ్చు, మనకు బాల్తాల్ రూట్ అయితే బాల్తాల్ రూట్ వెళ్ళొచ్చు. బాల్తాల్ అనేది కొద్దిగా లాంగ్ ఉంటుంది, పాల్గామ్ అనేది దగ్గర ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు. అంటే మీరు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసుకుంటారు కాబట్టి పాల్గామ్ అయితే పాల్గాము, బాల్తాల్ అయితే బాల్తాల్. సో మార్నింగ్ సెక్షన్లో మీరు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడం మాత్రం అయితే జరుగుతుంది. సో ఆ డే అయితే డే 3 కంప్లీట్ అవుతుంది. డే 4 ఇక్కడ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి డే 4 ఈవినింగ్ వరకు మీరు రీచ్ కావడం జరుగుతుంది. డే 5లోనే మీరు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కావడం జరుగుతుంది. సో అది కూడా ఇంకోటి ఏంటంటే వెదర్ కండిషన్స్ బట్టి మీకు వర్షం కానీ అలా అంతా డిలే పడి మీరు బేస్ క్యాంప్లోనే కూడా వెయిట్ చేయొచ్చు. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అలానే మనకు ఇంకో విధం ఏంటంటే శ్రీనగర్ నుంచి వెళ్తే ఏంటంటే మనకు బాల్తాల్ కానీ పాల్గామ్ వచ్చేసి మనకు 90 నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జస్ట్ 4 to 5 hours ఉంటుంది. మొత్తం ఇది కూడా ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బెటర్. మీరు ఏ రూట్ ఎంచుకుంటారో మీరు ఆలోచించండి. నేను వెళ్ళిన రూట్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా రూట్లో కానీ మీరు వెళ్తే మాత్రము మీరు డే 4లోనే మీరు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ తావికి రీచ్ అయిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడు రీచ్ అవుతారు. ఈవినింగ్ అక్కడ మనకు వైష్ణోదేవి మాత సంబంధించిన ధామ్స్ ఉంటాయి, అక్కడ స్టే చేస్తే బెటర్. లేదంటే అదే రోజు ఈవినింగ్ మనము 7 నుంచి అక్కడ నుంచి కాట్రాకి వెళ్ళిపోయినా పర్లేదు, కాట్రాలో కూడా మనం వెయిట్ చేసుకోవచ్చు. సో కాట్రా ఎర్లీ మార్నింగే మనకు 7 o'clock ట్రైన్ ఉంటుంది. 7 to 8 మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఇంకొకటి కూడా ఉంటుంది. సో మీరు ఏ చూస్ చేసుకున్నా బెటర్. వందే భారత్ వచ్చేసి మనకు 720 750 రూపీస్ ఉంటుంది. సో అది కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది డే 3 మార్నింగ్ సెక్షన్లో. సో కాట్రా నుంచి మనకు శ్రీనగర్ వచ్చేసి 270 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు 3 hours జర్నీలో మనము 11:30 వరకు రీచ్ అవుతాం. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది, అక్కడ 11:30 వరకు మనం రీచ్ అవుతాం.
సో అక్కడ నుంచి మనం బేస్ క్యాంప్ కూడా వెళ్ళిపోతాం. సో ఈ జర్నీ మాత్రము చీనం నది అంటే వరల్డ్లో హైయెస్ట్ ఏదైతే ఉందో చీనం నది, ఆ నది వంతెనపై నుంచి మనం ప్రయాణం ఉంటుంది. సో ఎక్సలెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ టన్నెల్స్ ఉంటాయి. కంపల్సరీ జమ్మూ కాశ్మీర్ ఎవరైతే అమర్నాథ్ వెళ్తారో ఇది మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో మేమైతే అలానే వెళ్ళాము. వందే భారత్ వెళ్తే 11:30 కాడ దిగినాము. డే 3లో 11:30కి దిగితే అక్కడ నుంచి బేస్ క్యాంప్కి బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్. సో అక్కడ నుంచి మనము బేస్ క్యాంప్కి వెళ్ళాము. అక్కడ మా అన్ని ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసినాయి. అంటే ఒక 1 డే ముందే మేము రీచ్ అయినాం కాబట్టి సో అక్కడ సబ్మిట్ చేసేసి అంటే ఇప్పుడు డే 24 ఉందనుకో, 23rd నాడే మేము రీచ్ అయ్యి అక్కడ RFI కార్డు తీసుకొని మళ్ళీ కంపల్సరీ ఏదైతే ఆన్లైన్లో ఉందో 3 ఫొటోస్ సంబంధించి నేను ఆన్లైన్ చూపిస్తాను. సో దాని మీద ఫొటోస్ క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకపోతే మీరు వేస్ట్, అక్కడికి వెళ్ళి కూడా వేస్టే. చాలామంది రిజెక్ట్ అయ్యి కూడా వచ్చినారు మేము ఉన్నప్పుడు. సో మీరు కూడా పర్టికులర్గా అవి తీసుకెళ్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో అదొకటి గుర్తుంచుకోండి మీరు. సో అక్కడ వెళ్ళిన తర్వాత RFI కార్డు ఇస్తారు. RFI కార్డు తర్వాత ఇక్కడ 2 బేస్ క్యాంప్స్ అంటే జమ్మూ ఆర్ శ్రీనగర్. ఆడ జమ్మూలో అయితే మార్నింగ్ 6 వరకు లాస్ట్ ఉంటుంది. తర్వాత మీరు ప్రైవేట్ క్యాబ్లో వెళ్ళొచ్చు, కానీ అది మీ ఓన్ రిస్క్ మీద ఉంటుంది. మిలిటరీ కాన్వాయ్తో వెళ్తేనే బెటర్ అని అనుకుంటున్నాను. శ్రీనగర్లో కూడా అదే ఉంటుంది. సో మిలిటరీ కాన్వాయ్తో వెళ్తేనే మీరు బెటర్. సో మిలిటరీ కాన్వాయ్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 2-3 వరకే ఉంటుంది అలౌడ్ శ్రీనగర్ నుంచి వెళ్ళడానికి. సో బాల్తాల్ అయినా సరే, పాల్గమ్ అయినా సరే 90-98 కిలోమీటర్స్ రెండింటికి డిస్టెన్స్ ఉంటుంది. సో బాల్తాల్ అనేది చాలా ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి సో మీరు ఆఫ్టర్నూన్ 3 వరకే మీరు కాన్వాయ్లు వెళ్తాయి కాబట్టి లాస్ట్ కాన్వాయ్లో మీరు వెళ్ళేది బెటర్. బయట ప్రైవేట్ కూడా ఉంటుంది, కానీ అది ఓన్ రిస్క్. సో ఎందుకంటే అన్సేఫ్టీ అంటే సేఫ్టీ ప్లేసే, బట్ ఏంటంటే కొద్దిగా రిస్క్. ఎందుకంటే మిలిటరీ కాన్వాయ్తో అన్ని సేఫ్టీగా వెళ్తారు కాబట్టి. డే 3 ఈవినింగ్ 4 or 5కి 1 o'clock అక్కడ బయలుదేరినల్లా డే 3లోనే ఈవినింగ్ రీచ్ అవుతారు. సో అక్కడ వచ్చేసి మనకు సేమ్ బేస్ క్యాంప్లకు లోపలికి ఎంట్రీ కావాలంటే, అమర్నాథ్ యాత్రకు లోపలికి ఎంట్రీ కావాలంటే సేమ్ మన RFI కార్డు చూపిస్తే లోపలికి అలో చేస్తారు. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు టెంట్స్ ఉంటాయి. టెంట్స్ వచ్చేసి మనకు రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మీరు బార్గెన్ చేస్తే బెటర్. మాకైతే 600 రూపీస్లో 5 మెంబర్స్ మేము ఉన్నాము. సో గ్యాంగ్ వెళ్తే బెటర్. సింగిల్ సోలో వెళ్ళినా కూడా ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది నేను కూడా అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుందని. సో అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళే మనకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 2 o'clock లేపుతారు. సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే శ్రీనగర్ నుంచి బాల్తాల్కి 20 కిలోమీటర్స్ దూరంలో అంటే 20-15 కిలోమీటర్స్ ఉన్నప్పుడు వెదర్ మొత్తం క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో మొత్తం హిల్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. మనకు 20 కిలోమీటర్స్ ఉంటుంది. వెదర్ వచ్చేసి మనకు ఇప్పుడున్న టెంపరేచర్కి అక్కడికి వచ్చి 15 degrees or 6 degrees ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది మనము. సో బాల్తాల్ మెయిన్ ప్లేస్ వచ్చేసి కూడా అదే ఉంటుంది టెంపరేచర్. మనకు 5 degrees or 4-3 ఈ డిగ్రీస్లోనే ఉంటుంది. మనకు చలి మాత్రం బీభత్సంగా ఉంటుంది. మీరు అవి వెళ్ళేటి లాస్ట్లో నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఏమేమి తీసుకెళ్ళాలన్నది. సో అక్కడ టెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు లేపుతారు. ఇది వచ్చేసి మీరు బార్గెన్ చేసిన బట్టి ఉంటుంది. ఫైనల్ 600 కన్నా ఎక్కువ పెట్టని అవసరం లేదు, పర్ డేకి పడుతుంది. సో మీరు ఎన్ని రోజులు ఉంటారో మీరు ఆలోచించుకోండి. సో ఆ రోజు వండుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకు అక్కడనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో హాట్ వాటర్ కూడా ఎర్లీ మార్నింగే ఉంటాయి. సో 150 రూపీస్ ఒక బకెట్ ఉంటుంది. సో అక్కడ తీసుకొని వచ్చి మీరు స్నానం చేసి ఫ్రెష్ వేసి 5 o'clock వరకు అంటే మీరు చెక్ పోస్ట్ నుంచి అమర్నాథ్ యొక్క చెక్ పోస్ట్ ఏదైతే RFI కార్డు వెరిఫికేషన్ ఉంటుందో అక్కడ వరకు మీకు దాదాపు 3 kilometers దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే బస్ స్టాండ్కి దగ్గరనే అంటే పార్కింగ్ ప్లేస్ దగ్గరనే మీరు టెంట్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావచ్చు అన్న ఉద్దేశంతో. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 వరకు రీచ్ అయితే అక్కడ కూడా బాల్తాల్ సంబంధించి నేను చెప్తున్నాను. సో మన పాల్గమ్ అయినా ఆ రూట్ అయినా సరే సో మార్నింగ్ 8 వరకు లాస్ట్ అలౌ ఉంటుంది, లాస్ట్ పర్సన్ అంటే అక్కడికి ట్రెక్ చేసుకుని వెళ్ళడానికి. సో ఇక్కడ మీరు ఆ లోపల రీచ్ అయితే 5 to 8 మధ్యలోనే మనము ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపు అనేది 16 kilometers 17 kilometers దూరంలో ఉంటుంది. ఇంకో ఆల్మోస్ట్ 5 to 6 hours జర్నీ పడవచ్చు. మధ్యాహ్నం వరకు రీచ్ అవుతారు, 1-1:30 వరకు కే వరకు రీచ్ అవుతారు. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రము కంపల్సరీ డోలీలు కానీ ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. అవి వచ్చేసి 1700 రూపీస్ ఉంటాయి గుర్రాలు వచ్చేసి. వాళ్ళకి అయితే మీరు అక్కడ ఉన్న రేట్ బట్టి మేము ఉన్న రేట్కి అయితే అప్పుడు 3000-4000 ఉండే. సో ఇప్పుడు ఎంత రేట్ ఉందో మనకు తెలియదు కాబట్టి మీరు ఏవైనా చూస్ చేసుకోవాలి. నడుచుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే పెరుగుతారు. ఈ మార్గ మధ్యలో కూడా మాత్రము వెదర్ మాత్రం క్లైమేట్ చాలా చేంజ్ ఉంటుంది. సో బాల్టాల్ రూట్ అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అంత పెద్ద ఏమి ఉండదు. సో ఈ దారి మధ్యలో కూడా మీకు కొన్ని ప్లేస్లో స్టే చేయటం ఉంటాయి, కానీ మిలిటరీ వాళ్ళు కూడా మనకు సపోర్టింగ్ చేయడం కూడా ఉంటుంది. మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు. వెదర్ మాత్రము దాదాపు కేవ్కి దగ్గరికి వస్తున్నప్పుడు వెదర్ చాలా చేంజ్ అవుతుంది క్లైమేట్. సో మీరు ఒక 6 kilometers వరకు ఒక వెదర్ ఉంటుంది, దాని తర్వాత ఒక వెదర్ ఉంటుంది. హైట్ పెరిగిన కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. కేవ్ దగ్గరికి వచ్చేవరకు టోటల్గా కూల్ అయి ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2-3 degrees అలా ఉంటుంది చలి మాత్రము. ఇది ఒక్కటి చూసుకొని మీరు.
సో దారి మధ్యలో కూడా మీరు హాల్ట్ అవ్వకుండా మెల్లగా బ్రీతింగ్ కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ పక్కన ఉన్న మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా చాలానే సపోర్ట్ చేస్తారు మనకు. ఈ విధంగా మనం ముందుకెళ్తాం. ఎవరైతే ఆస్తమా కానీ ఎవరైనా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ముందుగానే మనం గుర్రాలు తీసుకొని వెళ్ళిపోతే బెటర్. ఒకవేళ చేయాలనుకున్న యూత్ కూడా ఉంటే చాలామంది మనకు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా కనబడతారు, మీకు నా వీడియోలు కూడా నేను చూపిస్తాను నేను. సో మీరు మెల్లగా వెళ్తేనే బెటర్ అన్నట్టు. కేవరకు అయితే మధ్యాహ్నం వరకు రీచ్ అవుతారు. దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అక్కడ స్టే చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా మనం ఈ నైట్ 8:39 వరకు మన సేమ్ ప్లేసెస్కి బాల్తాల్ ఏదైతే ఉందో బేస్ మన టెంట్ అక్కడ వరకు రీచ్ అవుతారు. సో ఈ దారి మధ్యలో మనకు కావాల్సిన ఫుడ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో, సో మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేచి వెళ్తారో కంపల్సరీ మార్నింగ్ నుంచే మనకు లంగర్స్ అనే వాళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తారు మనకు. అమర్నాథ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఫుడ్స్ ఉంటాయి, చాక్లెట్స్, నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మీకు ఏం డౌట్ ఫుడ్కి అయితే సంబంధం లేదు. ఫుడ్ అయితే ఇచ్చి మనకు ఎప్పుడైతే మీరు జమ్మూ దిగుతారో అలాగే బేస్ క్యాంపు శ్రీనగర్లో ఉంటారో అక్కడ నుంచి మనకు నెంబర్ ఆఫ్ లంగర్స్ ఉంటాయి మనకు. సో ఆ లంగర్స్లో మనం ఫుడ్ తినుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏ ఐటమ్స్ ఉంటాయి దానికి ఏం ఛార్జ్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమర్నాథ్ భక్తుల కోసము గవర్నమెంట్ వాళ్ళు అదే స్వచ్ఛంద సంస్థలు కూడా మనకు సపోర్ట్ చేశారు. మన తెలంగాణ నుంచి కూడా సిద్దిపేట వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ పెడతారు. నేను కూడా కొన్ని లాస్ట్ టైం కూడా చూశాను. బట్ అక్కడ కూడా మనకు ఫ్రీ స్టే కూడా ఉంటుంది మీ ఓపికను బట్టి. సో ఇదైతే మనకు ట్రెక్కింగ్ చేయడానికి పోయి రావడానికి అయితే దాదాపు ఆల్మోస్ట్ 20 to 40 కిలోమీటర్స్ పడుతుంది. బాల్తాల్ రూట్ అయితే ఏముండదు, ఒక్క వర్షం పడితేనే చాలా ఇబ్బంది ఉంటుంది, బురద చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో మీరు పోయి మళ్ళీ రిటర్న్ ఇటు రావచ్చు. సో మీకు దారి మధ్యలో కూడా లంగర్స్ బాల్తాల్ రోడ్లో అయితే ఒక 5-6 లంగర్స్ ఉంటాయి మనకు. సో ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు అలాంటి ఏం లేదు, వాటర్ బాటిల్ క్యారీ చేయండి కంపల్సరీ. అలానే మీరు స్నాక్స్ ఆల్రెడీ లంగర్స్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీకు చాక్లెట్స్, డైట్ ఫుడ్స్ కానీ సంబంధించినవి చాలా ఇస్తారు మనకు. సో అవి మీరు బ్యాగ్లో వేసుకొని వెళ్తారు కాబట్టి మీకు డోంట్ ఫుడ్కి సంబంధించిన ఏముండదు. సో ఢిల్లీ రిటర్న్ వస్తారు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే చాలామందికి ట్రెక్ షూస్ సంబంధించింది చాలామంది ఆన్లైన్లో ఇది పెడితే బెటర్ ఉంటుంది, అది బెటర్ ఉంటుంది. ఏదైనా సరే మీరు షూ ఏదైతే తీసుకుంటారో ట్రెక్కింగ్కి కంపల్సరీ మీరు ఒక 15 to 20 డేస్ దాని మీద వాకింగ్ చేస్తేనే, అంటే అది అలవాటు అయితేనే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే పైకి వెళ్ళినా ఒక్కొక్క దగ్గర కూడా స్కిడ్ అవుతాయి. ఒక్కసారి కాలు బెనికిందంటే మీరు అదొకటి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కంపల్సరీ ఆ షూ కొన్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇక్కడ కొన్నా, నేను అమర్నాథ్ వెళ్ళిన తర్వాతనే నేను షూ వేసుకుంటా, నేను ఇక్కడ వేసుకొని అక్కడనే ఓపెన్ చేస్తాను, చాలా తప్పు. దాని మీద షూ మీద రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ప్రాక్టీస్ చేసేదంటే మీకు కొద్దిగా ఈజీ ఉంటుంది షూ అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆటోమేటిక్ నడుస్తూ ఉంటారు. సో ఇది ఒకటి బెటర్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. ఇది ఒకటి మీరు ఆలోచించుకుంటారని చెప్తున్నాను. అలాగే అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి ఏమేమి లగేజ్ తీసుకోవాలనేది చాలామంది క్వశ్చన్స్ ఉంటుంది. సో నాకు ఏదైతే జస్ట్ 3 days అంటే 4th డేనే మేము వెళ్ళాం కాబట్టి, సో 2 days ఆల్రెడీ ట్రైన్లో ఉంటారు కాబట్టి మీకు సంబంధించింది అది సరిపోతుంది. అక్కడ నుంచి డే 3 మీరు వెళ్తారు కాబట్టి, అలాగే డే 4, డే 5. సో ఆల్మోస్ట్ వచ్చేసి నాకు ఒక 5 జతలు లేదంటే 6 జతలు సరిపోతుంది. దాంట్లో మీకు సింపుల్గా నైట్ ప్యాంట్స్ అయితే ఇట్స్ బెటర్ ఆప్షన్. సో షార్ట్స్, నైట్ ప్యాంట్స్, లైట్ వెయిట్ క్లాత్ అయితే బెటర్. అలాగే చలికి మాత్రం జర్కిన్ మాత్రం మర్చిపోకండి. అలాగే మనకు రెయిన్ కోట్ కూడా కంపల్సరీ తీసుకుంటూ క్యారీ చేస్తే బెటర్. షూ కంపల్సరీ ఉండాలి. కొంతమంది షూ లేకుండా కూడా నడుస్తారు. సో అది కొద్దిగా ఇబ్బందికరమే, రాళ్ళు గుచ్చుకుంటాయి, అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బురదలు కూడా. సో మీరు షూ వేసుకుంటేనే బెటర్ కాబట్టి. కొంతమంది మర్చిపోయినా కానీ మనకు బాల్తాల్ దగ్గర కూడా చాలానే దొరుకుతాయి, మనకు లంగర్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఆ లంగర్స్ దగ్గర కూడా మనకు కొన్ని షాప్స్ ఉంటాయి. నేను కూడా ఆన్లైన్లో నేను చూపిస్తాను నా వీడియోలో. ఆల్రెడీ నా వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు, మీకు ఎలా ఉంటుంది ఏంటన్నది రూట్లో కూడా. సో అక్కడ కూడా మనకు అన్నీ అవైలబుల్ దొరుకుతాయి. కొంతమంది చాలామంది మిస్టేక్ చెప్తూ ఉంటారు, ఆడ దొరకదు, ఈడ దొరకదు, ఈడ అన్నీ దొరుకుతుంది. ఫుడ్ విషయానికి వస్తే మాత్రము కంపల్సరీ చేంజ్ ఉంటుంది. ఇక్కడి ఫుడ్కు అక్కడ ఫుడ్కు చాలా చేంజ్ ఉంటుంది. మన ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి అక్కడ ఒక సిద్దిపేట దాని ఒకటి ఉంటుంది మనకు తెలిసిన లంగర్. సో అది ఎక్కడ ఉందో కూడా మీరు చూడండి. దాదాపు 41 లంగర్స్ ఏమో 40 to 50 లంగర్స్ ఉంటాయి నాకు తెలిసి బాల్తాల్లా. సో మీరు అక్కడ ఏమైనా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మనకు ఆల్టర్నేటివ్ ఉండడానికి కూడా మనకు ప్లేస్ ఇస్తారు. మనమైతే బయట ఉంటే బెటర్ మనకు అన్నట్టు అనే ఉద్దేశంతో లైట్ వెయిట్తోనే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో లగేజ్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటరు. సో ఇన్నర్లు అయితే మీకు ఒక 3-4 తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఎక్కడెక్కడ ఆరేసుకుంటుంటారు కాబట్టి. నో డౌట్ ఇదైతే కంపల్సరీ మీ ట్యాబ్లెట్స్ హెల్త్కి సంబంధించిన కంపల్సరీ మెయింటైన్ చేయండి, ఎందుకంటే వెదర్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. బాల్టాల్కి కంపల్సరీ 20 kilometers దూరం నుంచి వెదర్ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. సో -5 ఉండొచ్చు, మైనస్లోకి అయితే లేదు, 6 degrees 3, 4, 5 ఈ అయితే కంపల్సరీ ఉంటుంది వెదర్ మాత్రము. వర్షం ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేము. అదే డిపెండింగ్ ఆన్ మెయిన్ విషయం. దీనిలో నేను చెప్పాల్సింది అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యి July 3కి స్టార్ట్ అవుతుంది. మేబీ నాకు తెలిసైతే
జూలై 10-15 లోపల వెళ్ళే వారికి నిజంగా ఐస్ రూపంలో ఉన్న శివయ్య మాత్రం దర్శనం అవుతుంది. మిగతా వారికి అయితే ఐస్ కరిగిపోతూ ఉంటుంది. సో లాస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఉండదు. ఎప్పుడైతే ఫస్ట్ 10 రోజులు వెళ్తున్నారో వాళ్ళకి కంపల్సరీ శివయ్య ఐస్ రూపంలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళకైతే అది ఉండకపోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే మాకు లేదు. బట్ మనం ఏంటంటే ఆ రూట్లో శివుడు నడిచింది కాబట్టి ఆ ప్లేస్లో మేము దర్శనం చేసుకున్నాం ఒక ఆనందం అయితే ఉంది మనకు. సో అక్కడక్కడ మీకు కొన్ని కనబడతాయి. మెయిన్ అయితే జంట పౌరాలు అయితే మిస్ కావద్దు, కంపల్సరీ అది చూసారండి. మీరు ఎంతసేపు వెళ్ళినా కానీ అక్కడ మినిమం ఒక 1 అవర్ మాత్రం కూర్చొని వస్తేనే బెటర్ అని నా ఒక ఆలోచన ఇది. ఇంకా మీరు వెళ్ళే ట్రెక్కింగ్ అయితే ఇవైతే సరిపోతాయి, ఇంతకన్నా ఏం లేదు. మళ్ళీ మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ వాటర్ మాత్రం క్యారీ చేసుకోరు. ఒక 5 లీటర్స్ క్యాన్ తీసుకొని స్టాప్స్ మధ్యలో కొన్ని మధ్యలో వాటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది మాత్రం మీకు చెప్తున్నాను. మీరు ఒక 5 లీటర్స్ క్యాన్ ఒక గ్యాంగ్ అంటే గ్రూప్గా వెళ్తారంటే 5 లీటర్స్ క్యాన్ సరిపోతుంది మనకు. సో 10 లీటర్స్ అయినా సరే క్యారీ చేసుకుంటే బెటర్. అక్కడ తర్వాత ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మేము 4th డే ఆల్రెడీ అమర్నాథ్ అయిపోయింది. 4th డేలోనే మేము కంప్లీట్ చేసుకున్నాము. రిటర్న్ బ్యాక్ రాకుండా అక్కడనే సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ కూడా మేము కవర్ చేసుకున్నాము. ఆల్రెడీ నా వీడియోలో నేను పార్ట్ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము టోటల్గా 10 డేస్ ఏమో పట్టింది మనకు ఈ యాత్ర కంప్లీట్ చేయడానికి. లాస్ట్ ఇయర్ దాదాపు 12,000 బడ్జెట్లో మేము దాదాపు అమర్నాథ్ వెళ్ళాము. అలాగే వైష్ణోదేవి మాతని కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్ దానిలో 2 డేస్ స్టే చేసినాము. అక్కడ ఉన్న శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది, శంకరాచార్యులు స్థాపించినది ఓల్డెస్ట్ టెంపుల్, అది కూడా దర్శనం చేసుకొని శ్రీనగర్లో లాల్ చౌక్ చూసినాము. అలాగే రిటర్న్ బ్యాక్ వైష్ణోదేవి మాతను దర్శనం చేసుకున్నాం. అలాగే సో మధ్యలో ఇది బాల్టాల్ నుంచి మన శ్రీనగర్ వెళ్ళే మధ్యలో కొన్ని చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి, కంపల్సరీ మిస్ కావద్దు. ఈసారి వెళ్ళిన వాళ్ళు చాలా అదృష్టవంతులు కూడా నేను చెప్తున్నాను. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నాం రాబోయే అని ఒక ఆలోచన అయితే మనకు వస్తుంది. సో అంత మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. సో మీరు ప్రతిదీ క్యారీ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి బాల్టాల్ ఎప్పుడైతే రీచ్ అయినారో బాల్టాల్ నుంచి మళ్ళీ రిటర్న్ మీకు క్యాబ్స్ అలాగే గవర్నమెంట్ కాన్వాయ్స్ ఆడ మనకు ఆల్రెడీ బస్ స్టాప్స్ ఉంటాయి, అక్కడ మీరు టికెట్ తీసుకొని రిటర్న్ రావచ్చు. మేము వచ్చినప్పుడు క్యాబ్ తీసుకున్నాం. క్యాబ్ వచ్చేసి మనకు 3,500 రూపీస్ పట్టింది. మనకు ఇటు శ్రీనగర్కి వచ్చినాం. డైరెక్ట్ డాల్ లేక్ వెళ్ళి అక్కడ స్టే చేసినాం మేము. మాకు పర్ డే వచ్చేసి 5,000 రూపీస్ ఏమో తీసుకున్నారు. బోట్లో వాటర్లో ఉంటుంది, ఎక్సలెంట్ లొకేషన్ ఉంటుంది. మార్నింగ్ లేచి విజువల్స్ అవి ఒక సినిమాలో ఎంతసేపు మనం సినిమాలో చూస్తాం కాబట్టి లైవ్లో చూస్తే అది ఒక వేరే లెవెల్ ప్రపంచం ఉంటుంది. సో అది మాత్రం కూడా మిస్ కావద్దు. మీరు అమర్నాథ్ యాత్రతో పాటు ఇది కూడా కవర్ చేసుకోవాలి. అమర్నాథ్ యాత్రకు సేమ్ అలాగనే మేము వైష్ణోదేవి మాతకు మధ్యలో ఒక 3 డేస్ గ్యాప్ తీసుకున్నాము. సో ఈ 3 డేస్లో ఇవన్నీ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో, యాపిల్ తోటల్స్ కానీ శ్రీనగర్లో ఉన్న పార్క్స్ అవన్నీ కూడా విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మేము వైష్ణోదేవి మాతకు వచ్చినాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పెట్టాను. సో అది కూడా ఎట్లా దర్శనం చేసుకోవాలి అన్నది కూడా నేను డీటెయిల్స్ కూడా నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మళ్ళీ సేమ్ హంసఫర్ ఎక్స్ప్రెస్ మేము కవర్ చేసుకున్నాము. దాదాపు అది 33 అవర్స్ తర్వాత మేము ఇంటికి సేఫ్గానే రీచ్ అయినాము. సో ఈ ద్వారి మధ్యలో ఏంటంటే వర్షాకాలం అనేది ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఒక్కొక్కసారి డిలే కావచ్చు, చేయొచ్చు. ఎప్పుడైతే జూలై 3 ఓపెన్ అవుతుందో జూలై 3 నుంచి జూలై 20 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు వర్షాలు జూలై 20 తర్వాత వెళ్ళే వారికి మాత్రము కొద్దిగా రిస్క్ ఫ్యాక్ట్ అయితే ఉంటుంది. వర్షం ఎప్పుడు పడుతుందో ఇప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియదు. వెదర్ మాత్రం చాలా చేంజెస్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా వర్షం పడ్డది కేవ్ దగ్గర, మామూలు వర్షం ఉండదు. బకెట్లు లెక్కనే ఒకటేసారి దార వస్తుంది, ఉన్న ప్లేస్ మొత్తం మునిగిపోయేటట్టే ఉంటుంది. సో ఇది ఒక్కసారి గమనించుకోరి. సో శివయ్యతో పాటు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మీరు కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు చిన్న కామెంట్ రూపంలో చెప్తే నేను పర్టికులర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా సజెషన్స్ ఇస్తూనే ఉంటాను. నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్, బాయ్. హర హర మహాదేవ్, శంభో శంకర.